నారా లోకేష్ తన దృష్టికి ఏ అంశం వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా చూస్తే కర్నూలు జిల్లా జిఎం తండాలో నిర్లక్ష్యానికి గురై మూతపడేందుకు సిద్ధంగా ఉన్న స్కూల్ని ఒక ఉపాధ్యాయురాలు కళ్యాణి కుమారి అనేటటువంటి టీచరు దాన్ని విద్యా కేంద్రంగా మార్చారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి లోకేష్ ఆమెని ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా అభినందించారు. ఒకప్పుడు పొదలతో నిండిపోయిన స్కూళ్ళు పాఠశాల నిర్లక్ష్యానికి గురైతే దాని అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేశారు. ఇంటింటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల్ని ఆ పాఠశాలకు పంపించేలా ఒప్పించారు. వాళ్ళ మద్దతుతో ఆ బడి పునరుద్ధరణ సాధ్యమైందంటూ ఆమెని అభినందించారు. మరోవైపు లోకేష్ ఆదేశాలతో కర్నూలులోని స్కంద లోటస్ ప్రాంతంలో అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. స్థానికంగా నెలకొన్న అపరిశుభ్రత మీద సోషల్ మీడియా వేదికగా కొందరు లోకేష్కి ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని ఆదేశించారు. దాంతో అధికారులు వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టి మురుగునీరు తొలగించారు. ముందైతే అక్కడ కంప్లైంట్ చేస్తే చేసేసామని చెప్పేసి పరిష్కారం చేసేసినట్టుగా ఆ కన్సర్న్ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తికి మెసేజ్ వెళ్ళింది. దాన్ని అతను మళ్ళీ హైలైట్ చేస్తే వెంటనే లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అప్పుడు అధికారులు అర్జెంటుగా వెళ్ళి పని చేసి చూపించారనమాట. లోకేష్కి కనుక ఏదన్నా ఆయన నోటీస్కి వస్తే వెంటనే స్పందిస్తున్నారు. చకచకా పనులు అయ్యేలా పనిచేస్తున్నారు.